జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ గాడ్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మనందరం కూడా ఆయన రక్తం చేత విమోచించబడిన వారంగా పరిశుద్ధులముగా చేరి ఆయనను స్తుతించి
ఆరాధించి ఘనపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ఆసక్తితో వచ్చినందుకు ప్రభు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రార్థించుకుందాం, తర్వాత వాక్య ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మేమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభువును మా కొరకు ఈ లోకంలోనికి పంపించి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఆయన శిలువ మరణం చేత మా జీవితములను సంపూర్తిగా కడిగి పరిశుద్ధపరిచి పావనపరిచారు. అందుని బట్టి మీకు స్తుతులు. కృతజ్ఞత కలిగిన హృదయంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు ఆదివారం ఆరాధనలో మేమందరము ఈ విధంగా కలుసుకొన్నట్లుగా మా ఎడల కృప చూపించారు. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద సండే మార్నింగ్ సర్మన్. ఆదివారపు ఆరాధనలో భాగంగా మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలొస్సీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 వచనాల వరకు మనం గత వారం ధ్యానం చేసాం. 11వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. లెట్ us see the epistle written by Apostle Paul to Colossians chapter 2 verses 11 onwards. మొదటి 10 వచనాలలో మార్క్స్ ఆఫ్ ఏ ఫెయిత్ఫుల్ చర్చ్, 3 to 7 వర్సెస్లో మార్క్స్ ఆఫ్ ఏ ఫెయిత్ఫుల్ చర్చ్, ఒక నమ్మకమైన సంఘం ఏ విధంగా ఉండాలి అనే దానిని ప్రస్తావిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌల్. అదేవిధంగా ట్రెడిషన్స్ అండ్ స్టార్స్ని గురించి 8 నుంచి 10 వచనముల వరకు రాస్తూ ఉన్నాడు. మనుష్యుల పారంపర్యాచారమును ఇహలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూచుకొనడి అని చెప్తూ ఉన్నాడు. మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం, empty deceit and philosophy. ఇప్పుడు మానవ ప్రపంచం అంతా కూడా 21st సెంచరీలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వాటికి అనుగుణంగా సంఘంలో కూడా అనేక రకములైన మోసములను మనం చూస్తూ ఉన్నాం, మోసాలను చూస్తూ ఉన్నాము. సో యూదుల యొక్క ధర్మశాస్త్రవాదమును గురించి అపోస్తలుడు పౌల్ ఇక్కడ మెన్షన్ చేయటం అనేది మన కాంటెంపరీ చర్చ్కి ఏమాత్రము విరుద్ధమైనది కానే కాదు. లీగలిజం ఈజ్ నాట్ నీడెడ్ బట్ క్రైస్ట్ ఈజ్ నీడెడ్ అనే సత్యాన్ని క్రైస్తవులందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లీగలిస్టిక్ వ్యూస్ లేదంటే ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, చర్చ్లో వీటి యొక్క ఆవశ్యకత, ఇహలోక సంబంధమైన మూల పాఠాలు, తర్వాత మనుష్యుల పారంపర్యాచారాలు సంఘమునకు దేవుని రక్తం చేత విమోచించబడిన దేవుని బిడ్డలైన వారికి ఏమాత్రమును కూడా అవసరం లేదు అనే సత్యాన్ని మనం కూడా గమనించాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ సఫిషియన్సీ. మనకు చాలిన దేవుడు ఆయనే. మనం ఆయన యందు సంపూర్ణులంగా ఉన్నాము అని ఈ ముందు వచనాలలో చెప్తూ ఉన్నాడు. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు, ఇఫ్ వి ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్,
వీఆర్ కంప్లీట్ క్రిస్టియన్స్. కాబట్టి సంపూర్ణత అనేది, పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, there is no other master, only Christ is our master who will lead us into perfection. సంపూర్ణతలోనికి నడిపించేది ఆయనే శిరస్సు అయి ఉన్నాడు సమస్తమైన, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. సో he is our head, he is the head over all the authority అని చెప్పుచు ఇంకా కొన్ని విషయాలు ఈ కొలెషన్ హెరెటిక్స్, కొలెసి సంఘంలో ఉన్న భ్రష్టులైనటువంటి వారు భ్రష్టమైన ఆచారాలను, భ్రష్టమైన ఫిలాసఫీస్ని బోధించేటువంటి దేవుని వాక్య వ్యతిరేకులను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడమే కాదు, మనం ఇంకా వీటితో పాటు చేయవలసిన కార్యక్రమాలు అనేకములు ఉన్నాయి అని అందులో ఒకటి సున్నతిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు సున్నతి చేయించుకుంటేనే మనం క్రీస్తు ప్రభువులో పర్ఫెక్షన్ని సంపాదించగలుగుతాము అని అంటూ ఉన్నారు. మనకు క్రీస్తు ప్రభువులో ఉన్న ఐక్యతను గురించి తెలియజేయడానికి 2 ఎనాలజీస్ని ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నాడు, 2 పోలికలను చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఒకటి circumcision. Circumcision symbolizes the death of Christ Jesus. సున్నతి అనేది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమునకు సాదృశ్యంగా ఉన్నది. అదే విధంగా మనం క్రీస్తు ప్రభువులో ఈ లోక సంబంధంగా మరణించాము అనటానికి సాదృశ్యంగా ఉన్నది. ఒకటి సర్కంసిజన్, రెండవది బ్యాప్టిజం. What is real circumcision and what is unreal circumcision అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ఎనాలజీని మనం ఇక్కడ చూస్తున్నాము, ద స్పిరిచువల్ ఎనాలజీ ఆఫ్ బ్యాప్టిజం. ఈ రెంటిని కూడా ప్రత్యేకంగా చిత్రీకరిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. అసలు స్పిరిచువల్ ఎనాలజీ ఆఫ్ సర్కంసిజన్, సున్నతి యొక్క ఆత్మీయ అర్థం ఏంటి అంటే, దాని యొక్క క్యారెక్టర్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్ ఈస్ ఇంటర్నల్. మీరును క్రీస్తు సున్నతి అందు కాదు, క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో చేయబడని సున్నతి పొంది ఉన్నారు అని అంటున్నాడు. చేతులతో చేయబడనిది. దిస్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్లీ డన్ బట్ ఈస్ ఇంటర్నల్లీ డన్. క్రీస్తు సున్నతి యందు అని అంటున్నాడు. ఇన్ హిమ్ యూ వర్ ఆల్ సర్కంసైజ్డ్ విదౌట్ హ్యాండ్స్. చేతులతో చేయబడినటువంటి సున్నతి. ఇజ్రాయేలీలు అరణ్యంలో వారు నివసిస్తూ ఉండగా, ప్రయాణిస్తూ ఉండగా వారి యొక్క చెవులు సున్నతి చేయబడినటువంటి చెవులుగా ఉన్నాయి. అందుకే వారు మాట విననటువంటి వారిగా, లోబడనొల్లని ప్రజలుగా ఉంటూ ఉన్నారు. వారి హృదయములకు సున్నతి లేదు, వారికి శరీర సంబంధమైన సున్నతి మాత్రమే ఉంది. కనుక ఈ శరీర సంబంధమైన సున్నతి బాహ్య సంబంధమైన సున్నతిగా ఉన్నది. కనుక వారిలో అంతరంగ సంబంధమైన మార్పు రాలేదు. ఎన్ని క్రియలు, అద్భుత క్రియలు దేవుడు వారి ఎదుట చేసినా కూడా వారు సణుగుతూ గోణుగుతూ దేవుని ఎల్లప్పుడూ కూడా నిందిస్తూ, మోషేని నిందిస్తూ, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవా, అరణ్యంలో మరణించడం కోసం మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా, మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు అని వారు they were grumbling against God and Moses. ఎందుకు అంటే ఈ ఎక్స్టర్నల్గా చేసేది ఏదైనప్పటికీ కూడా ఇంటర్నల్ చేంజ్ని తీసుకురాదు.
ఇంటర్నల్ చేంజ్, అంతరంగికమైన మార్పు వచ్చినప్పుడు అది బాహ్య సంబంధంగా వ్యక్తీకరించబడుతుంది. అందుకే క్రైస్తవ్యంలో ఆచారాలకు ప్రాముఖ్యత లేదు. మనం ఆ ఆచారాన్ని పాటించాలి, ఈ ఆచారాన్ని పాటించాలి, ఈ పండుగను సెలబ్రేట్ చేయాలి, దీనిలో ఈ పండుగలో మనం పార్టిసిపేట్ చేయాలి, తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్ చేయాలి, గుడారాల పండుగలు చేయాలి, క్రిస్మస్ని సెలబ్రేట్ చేయాలి, 40 రోజులు ఉపవాసం చేయాలి. ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి. ఇవి బాహ్య సంబంధంగా శరీరాన్ని మనం కష్టపెట్టుకోవడానికి చేసినందువల్ల అంతరంగికమైన మార్పు మనుషులలో కలగదు. అయితే క్రీస్తునందు సున్నతి ఉందే, క్రీస్తు సున్నతి ఇదేం చేస్తుందంటే ఇది చేతులతో చేయబడినది. దేవుడు హృదయానికి సున్నతి చేయుట వలన మన హృదయం ఆయన యొక్క మాట వినేటువంటి హృదయంగా ఉంటుంది. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించినట్లుగా చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్షల్, ఇట్ ఈస్ టోటల్. ఇది సంపూర్ణమైనది. అందువలన ఈ సున్నతి, క్రీస్తునందు సున్నతి అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ కటింగ్ అవే ఆఫ్ ద ఫ్లెష్. ఈ శరీరాన్ని ఆత్మ ఏం చేస్తుంది అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆచారాలతో వాటిని వేరు చేసేదిగా ఉంటుంది. ఆచారాలను, శరీరాన్ని వేరు చేసేదిగా ఉంటుంది. జీసస్ పెర్ఫార్మ్స్ దిస్ యాక్టివిటీ ఆఫ్ స్పిరిచువల్ కటింగ్ అవే ఆఫ్ ద ఫ్లెష్. అంతేగాని పూర్వాంగ చర్మమును సున్నతి చేయించుకొనటం వలన మానవుని యొక్క అంతరంగంలో ఏమాత్రము కూడా శుద్ధి కలగదు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించాలి అంటే అది మన వలన సాధ్యం కాదు, దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ఇట్ అంటే ఇట్ ఈస్ క్రైస్ట్ అలోన్, ఇట్ ఈస్ నాట్ మోసెస్. మోసే చెప్పిన సున్నతి అని అందరూ ఇజ్రాయేలీలు అనుకుంటూ ఉన్నారు, కానీ సర్కంసిషన్ ఈజ్ నాట్ ఆఫ్ మోసెస్ బట్ సర్కంసిషన్, స్పిరిచువల్ సర్కంసిషన్ ఈజ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని మీరందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి అనవసరమైనటువంటి వాటిని మనం చేయటం కన్నా దేవుడు మనలను ఏది చెయ్యమన్నాడో దానిని చేయటం ద్వారా దేవునికి ఇష్టలంగా జీవించగలుగుతాము. కానీ ఈ అనవసరమైనటువంటి ఆచారాలు, అనవసరమైన మూలపాఠాలు, అనవసరమైన తత్వజ్ఞానం ఇవన్నీ కూడా మనలను చెరపట్టుకొని పోయేవిగా ఏమాత్రమును ఉండకూడదు. దాని విషయమై మనం జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది ఒక అనాలజీ అయితే, రెండవ అనాలజీ స్పిరిచువల్ అనాలజీ ఆఫ్ బ్యాప్టిజం. ఇప్పుడు మనం చదువుకున్నాము ఈ సర్కంసిషన్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం నాకు సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో ఐక్యత కలిగిన వారంగా ఉన్నామో అప్పుడు ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్థులమయ్యాము. పాపమునకు మనం చచ్చిన వారంగా ఉండాలి. అంతేగాని ఈ పాపమును పోగొట్టుకోవడానికి బాహ్య సంబంధమైన కార్యక్రమాలను చేయటం కాదు. తపస్సు చేయటము, లేదు అంటే పెనాన్స్. కొన్ని సెక్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీలో వారు పెనాన్స్ చేయాల్సి ఉంటుంది, తర్వాత రినౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది, త్యజించాల్సి ఉంటుంది, కొన్ని ఆచారాలను వారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అనవసరమని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఇప్పుడు మనం బ్యాప్టిజంని గూర్చినటువంటి అనాలజీ క్లారిటీ ఇస్తున్నాడు అపోస్తలుడు పౌలు 12వ వచనంలో. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి.
సర్కంసిషన్ ఏమో డెత్ని సూచిస్తూ ఉంటే బ్యాప్టిజం ఏమో మరలా జీవించుటను గురించి, మృతులలో నుండి లేచి ఆయనతో జీవించటం. వీఆర్ యునైటెడ్ ఇన్ ద బెరియల్, ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. తర్వాత ఆయనతో కూడా మనం రిజరెక్ట్ అయ్యాం. వీఆర్ వన్ ఇన్ బెరియల్ అండ్ రిజరెక్షన్. విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. Circumcision is the representation of death, and baptism is the representation of the resurrection. ఆయనతో కూడా ఎందుకు లేచాము అని అంటే, నీళ్ళల్లో ముంచబడిన వాడు ఆ నీళ్లలో ఉండిపోడు, అలాగా ఉంచడం జరగదు. నూతన జీవితం జీవించటం కోసం ఆ నీటిలో నుండి బయటకు తీసుకురాబడతాడు, లేవనెత్తబడతాడు. దిస్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ స్పిరిచువల్లీ బీయింగ్ మేడ్ అలైవ్. మన యొక్క ఆత్మలన్నీ కూడా చచ్చిన ఆత్మలుగా ఉండుటకు కారణం మన పితరుడైన యాడమ్ వలన సంక్రమించినటువంటి ఆ నేచర్, ఈ యాడమిక్ నేచర్ నుంచి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు. ఆయన చేసిన కార్యము ఒక పర్ఫెక్ట్ యాక్టివిటీ, ఆయన సంపూర్తి చేసేసాడు. ఇంకా మనం దీనికి యాడ్ చేయడానికి ఏం లేదు, తీసేయడానికి ఏం లేదు. కాబట్టి వాట్ ఎవర్ ఈస్ టు బి డన్, ఇట్ ఈస్ డన్ బై క్రైస్ట్. వాట్ ఎవర్ కెన్ బి డన్, ఇట్ ఈస్ డన్ బై క్రైస్ట్. వాట్ ఎవర్ నీడ్ టు బి డన్ ఈస్ డన్ బై క్రైస్ట్ జీసస్. నో నీడ్ టు బ్రింగ్ ఎనీ అదర్ ఇంటర్మీడియరీస్. మధ్యవర్తులుగా ఎవరు రానవసరం లేదు. మధ్యవర్తిత్వం చేసే క్రియలను కూడా మనం చేయవలసిన అవసరం లేదు. ద కీ ఈజ్ ఫెయిత్. అందుకే విశ్వసించుట ద్వారా అని అంటున్నాడు. ఫెయిత్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ గాడ్ హూ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్. మనం ఇఫ్ వీ లుక్ ఎట్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవితము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలవారమై ఉందుము. ఇది ఒక మర్మం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనం ఐక్యం కలవారమైన ఎడల పునరుద్ధానంలో కూడా మనం ఆయనతో ఐక్యం కలవారమై ఉంటాం. ఏమనగా మనమికను పాపం నాకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఇది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, వీఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ వీఆర్ రెజరెక్టెడ్ ఇన్ క్రైస్ట్. దేర్ ఈస్ నథింగ్ టు బి యాడెడ్ unto this. Christ is our perfection, and if we are in him, if we are unified in him, then there is nothing to be added. కాబట్టి మనల్ని దేవుడు ఇటువంటి పర్ఫెక్ట్ స్థితిలోనికి తీసుకురావడం కోసమే తన కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించారు. ఆయన ద్వారా జరిగిన గొప్ప శిలువ కార్యము, పాప విమోచన కార్యం, శాప విమోచన కార్యంలో మనం విశ్వాసం ద్వారా ఐక్యమైనప్పుడు మన జీవితములలో
మార్పు మన జీవితంలో జీవం, నిత్య జీవం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కొలెషన్ క్రిస్టియన్స్కి వారు ఏం చెప్పారు అని అంటే, ద హెరెటిక్స్ వర్ టీచింగ్ దట్, ఈ ఫాల్స్ టీచర్స్ ఏమని బోధిస్తున్నారు అంటే, మనం దేవునితో కూడా సరి అయిన సంబంధం కలిగిన వారంగా ఉండాలి అంటే సర్కంసీజన్ చేయించుకోవాలి అని అంటున్నారు. ఈ సర్కంసీజన్ యొక్క ఆవశ్యకత లేనే లేదు అనేది, ఫిజికల్ సర్కంసీజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ స్పిరిచువల్ సర్కంసీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అపోస్టల్ పాల్ క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘములలో ఇటువంటి తప్పుడు బోధలను కూడా బోధించటం అనేది మనం చూస్తూ ఉన్నాము. సర్కంసీజన్ చేయించుకోవాలి అని, ఇంకా అనేక విధములైనటువంటి ఈ లీగలిస్టిక్ యాటిట్యూడ్, లీగలిస్టిక్ యాక్టివిటీస్ని మనం చేయాలి. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఈ గుడ్ ఫ్రైడే రోజున సిలువను ఊరేగిస్తూ ఉంటారు. ఆ సిలువ మీద ఒక మనిషిని ఒక సాదృశ్యంలాగా కట్టేసి ఆ సిలువలో వ్రేలాడుతున్నట్టుగా ప్రొసెషన్ని తీసుకొని వెళ్ళటం, ఇంకా సిలువను తీసుకొచ్చి సంఘంలో పెట్టి దీనికి నన్ను పెట్టి కొట్టండి, నన్ను కట్టేయండి, ఈ విధంగా బోధించటం అనేది మనం చూస్తున్నాం. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఆల్రెడీ, పర్ఫెక్ట్గా చేసేసాడు క్రీస్తు ప్రభు. నీవు నేను సిలువ వేయించుకోవడం అనేది అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, రెండోది అవసరం కూడా లేనే లేదు. ఇదంతా కూడా ఫిజికల్గా చేయవలసింది కాదు, స్పిరిచువల్గా చేయవలసింది. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి అని అంటే నిజంగా సిలువను ఎక్కాలని కాదు, మన శరీరం, పాప శరీరం లేదంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించినప్పుడు మనలను మనము క్రీస్తు ప్రభు యొక్క సిలువలో పాలిభాగస్తులుగా చేసుకున్నట్టు, లేదంటే ఐక్యత కలిగిన వారంగా చేసుకున్నట్టు. 13 నుంచి 15 వచనముల వరకు ట్రయంఫెంట్ ఫర్గివ్నెస్, ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు యొక్క విజయం మనలను పాపం నుంచి, మరణం నుంచి, శాపం నుంచి, శత్రువారి నుంచి విడిపించింది అని, ఇది ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం అని చెప్తూ ఉన్నాడు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, మన యొక్క స్టేట్ ఆఫ్ డెత్, మరణస్థితి, మరణం నుండి విడిపించటానికి, అపరాధముల నుండి సున్నతి పొందకపోవటం వలన మనలను ఆయన విడిపించటానికి సిలువలో మరణించాడు. ఆ తర్వాత there is a miracle of resurrection, ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. 3 మెయిన్ పిక్చర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, we are all dead in sins, మనందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నాము అని ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. రెండవ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, we are all dead in sins. అప్పుడు క్రైస్ట్ హ్యాస్ లిబరేటెడ్ మెన్ ఫ్రమ్ ద పవర్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి నుంచి, దాని వలన కలుగు పర్యవసానాల నుంచి, అన్నింటి నుంచి కూడా దేవుడు మనలను విడిపించాడు. 2:4 నుంచి చదివితే ఎఫెసియన్స్లో, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. సో if you are in Christ Jesus, you are made alive. మనలో ఉన్న పాపమంతటిని కూడా దేవుడు తీసివేశాడు. మనం మరణానికి పాత్రులముగా ఉంటున్నప్పుడు మనలను ఆయన జీవానికి పాత్రులనుగా చేశాడు. సో he has done whatever has to be done. There is no need to
బ్రింగ్ ఎనీ ఇంటర్మీడియరీస్, మధ్యవర్తిత్వం చేసేది ఏది కూడా అవసరం లేదు. మధ్యవర్తులు ఏమాత్రము అవసరం లేదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఒక మీడియేటర్ ద్వారా మనం దేవుని వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ది క్రైస్ట్ జీసస్ ఈజ్ ది ఓన్లీ మీడియేటర్. పాస్టర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ మీడియేటర్. Priest is not at all a mediator. Father is not at all a mediator. ఎవ్వరు కూడా మధ్యవర్తిత్వం అవసరం లేదు. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మనంతట మనమే వెళ్ళవచ్చు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా. అంతేగాని మరియ ద్వారానో, లేదంటే సెయింట్స్ ద్వారానో, లేదు అని అంటే పాస్టర్ గారి ద్వారానో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ఆయనకు మధ్యన ఉన్న అడ్డుగా ఉన్న పాపమంతటిని కూడా తొలగించేశాడు. యూ కెన్ స్ట్రైట్ అవే గో ఇన్ టు హిస్ ప్రెసెన్స్. మనకున్న అపవిత్రత అంతటిను పోగొట్టుకోవాలంటే, మనకున్న బాధ అంతటిని ఆయనకి చెప్పుకోవాలంటే ఆయన సన్నిధిలోనికి మనమే సీదాగా వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ అవే వెళ్ళిపోవచ్చు. మనము దేవుడు రాతపూర్వకంగా ఇక్కడ 3 పిక్చర్స్ని చూస్తున్నాం. వీఆర్ డెడ్ ఇన్ సిన్స్. నెంబర్ 2, blotting out of the handwriting of ordinances against us. ఇక్కడ దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన అని అంటున్నాడు. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన. ఎక్సడస్ చాప్టర్ 24లో, అనగా నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనంలో, 24వ అధ్యాయంలో మోషేతో మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంగా సాగిలపడి మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను, ప్రజలు అతనితో కూడా రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాడు. వివరించి చెప్పినప్పుడు ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదము అని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. కాబట్టి వీరేంటంటే, దే వర్ యాక్సెప్టింగ్ ఆల్ ద లాస్ అండ్ ఆర్డినెన్సెస్ దట్ ద లార్డ్ జెహోవా హ్యాస్ గివెన్ అంటు ది ఇజ్రాయెలైట్స్. వీటిని మేము అంగీకరిస్తున్నాము అని చెప్పారు. అంటే అది వారి మీద ఒక బైండింగ్ లాగా ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో వీరందరూ కూడా ఏమని ఒప్పుకుంటున్నారు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా గనక మనం ప్రవర్తించినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతాము అని వారంతటి వారే ఒప్పుకుంటున్నారు. చూడండి, 14వ వచనం నుంచి చదివితే, వారు యెహోవాకు హేయంగా శిల్పి చేతులతో మలచిన విగ్రహంనే గాని, పోత విగ్రహంనే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడు అని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. ఇలాగా వారి చేత ఒప్పింపు చేసి వారు శాపగ్రస్తుడు అగునుగాక అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని అంటున్నారు. 16వ వచనంలో శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని అంటున్నారు. 17వ వచనంలో ఆమేన్ అని అంటున్నారు. అలాగా 25వ వచనం, 26వ వచనం వరకు కూడా, 14 నుంచి 26 వరకు అన్నిటికీ కూడా ఆమేన్ 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 అని చెప్పాలి. అంటే everything will be binding over them. It is like an ordinance. అది ఒక చట్టం లాగా వారి మీద ఉంటుంది. వీటన్నిటిని కూడా దేవునికి వ్యతిరేకమైన రాతపూర్వకమైన ఆర్డినెన్సెస్గా మనం చూడాలి. ఇటువంటి ఆర్డినెన్సెస్ అన్నింటినీ దేవుడు మన మీద రుణంగా ఉన్నటువంటి వాటిని ఆయన మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తొడిచివేశాడు. బ్లాటింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినెన్సెస్ ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చేవ్రాతను తొడిచివేయడం ఆ దినాలలో ప్రాచీన ప్రపంచంలో రాయటానికి వారు పైరస్ని ఉపయోగిస్తూ ఉండేవారు.
దాని మీద వారి యొక్క ఇంక్తో రాస్తూ ఉండేవారు. ఈ రోజులలో ఉన్న ఇంక్లో అయితే యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గో డీప్ ఇన్ టు ద పేపర్. అది దానిని మనం తుడిచి వేయటానికి కష్టం అవుతుంది. కానీ ఈ పెపైరస్ మీద లేదంటే ఇంక ఏదైనా మెటీరియల్ యానిమల్ స్కిన్స్ మీద రాస్తుండేవారు కదా, వాటి మీద రాసేటువంటి ఆ ఇంక్లో చాలాసార్లు దానిలో యాసిడ్ ఉండదు కాబట్టి దానిని తుడిచి వేయటానికి ఒక స్పాంజ్ని తడి చేసి దానితో ఇలా తుడిస్తే అదంతా కూడా బ్లాట్ అవుట్ అయిపోయేది. సో ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకుంటాం. హీ హ్యాస్ బ్లాటెడ్ అవుట్ ఆల్ ద థింగ్స్ దట్ వర్ రిటన్ అగేన్స్ట్ us. రాతపూర్వకంగా ఆజ్ఞలు మన మీద ఉన్నప్పుడు, మనకు విరోధంగా పత్రము ఉన్నప్పుడు, పాపపత్రం ఉన్నప్పుడు దానిని ఆయన స్పాంజ్తో ఏ విధంగా అయితే తుడిచేస్తారో ఆ రాసిన దానిని అలాగా ఆయన తుడిచి వేశాడు అని అంటున్నాడు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్ప్రెషన్. అపోస్టల్ పాల్ ఇస్ బ్రింగ్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ హియర్. చాలా మంచి వర్ణనను చేస్తూ ఉన్నాడు. చేవ్రాతను తుడిచి వేసేసాడు. ఇంకా ఏమంటున్నాడు? రుణంగా ఉన్నది. మానవులందరూ దేవునికి రుణపడి ఉన్నారు. ఎందుకు అనంటే మనందరం కూడా ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ ఒప్పుకుంటారు, మేము ఈ పని చేస్తే మేము శాపగ్రస్తులం అవుతాము అని ఆమేన్ అని చెప్పి అవునుగాక అని అంటున్నారు. సో అక్కడ ఒక లాంగ్ లిస్ట్ రాయబడి ఉంది. అలాగే మన మీద ఉన్నటువంటి ప్రతి పాపం కూడా మన మీద రుణపత్రం లాగా ఉంది, రిటన్ డాక్యుమెంట్ లాగా ఉంది. దీనందరినీ కూడా మన పాపముల వలన మనం ఆయనకు రుణపడి ఉన్నాము. మనం స్వయంగా ఒప్పుకున్నటువంటి నేరారోపణ ఇది ఒక ఛార్జ్ షీట్ లాంటిది, ఛార్జ్ లిస్ట్ ఆర్ ఛార్జ్ షీట్ లాంటిది. ఈ ఛార్జ్ షీట్ మన మీద రుణంగా ఉన్నటువంటి దానిని దేవుడు మేకులతో సిలువకు కొట్టి, ఇది ఒక ఇండైట్మెంట్, నేరారోపణ. ఈ నేరారోపణ ఏన్షియంట్ వరల్డ్లో ఒక చట్టాన్ని కానీ ఒక శాసనాన్ని కానీ రద్దు చేసినప్పుడు దానిని ఒక ఫలకానికి లేదంటే ఒక పలకకు మేకు పెట్టి కొట్టేసేవాళ్ళు. అది కొట్టేసినప్పుడు దానిని ఇక నల్ అండ్ వాయిడ్గా పరిగణించేటువంటి వారు. ఆ పాపపత్రము, మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాడు. ఎంత గొప్ప కార్యక్రమం! మన మీద ఉన్న నేరారోపణ పత్రం లేదు, మన మీద రుణంగా ఏది కూడా లేదు, మన మీద రాతపూర్వకంగా విరోధంగా ఉన్నది ఏది కూడా లేకుండా చేసి యేసు ప్రభువు ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు ఇంకా మనకు చేయవలసినది ఏముంది? మన వైపు నుంచి చేయాల్సిందేమి కూడా లేదు. అది క్రీస్తు ప్రభువే తన యొక్క కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. సో కృపచేత ఆయన మనలను రక్షించినప్పుడు మనం ఇటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలను చేయటం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులంగా కనిపించాల్సిన అవసరం లేదు. దేవుడే మనలను నిందారహితులనుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన తుడిచి వేసినటువంటి పాపపత్రమే దానికి నిదర్శనంగా ఉంది. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరచను. ఇంకా ఒక అనదర్ పిక్చర్ని మనకు చెప్తున్నాడు. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. హీ హాస్ స్ట్రిప్డ్ ద పవర్ అండ్ అథారిటీ. ఆయన ప్రధానుల యొక్క అధికారుల యొక్క అధికారాన్ని, ఆయుధాలు ఉన్నటువంటి మనకు అగెయిన్స్ట్గా వారి యొక్క వెపన్స్ అన్నింటినీ రెడీ చేసుకుంటే వాటన్నింటినీ కూడా ఆయన నల్ అండ్ వాయిడ్ చేసేసాడు. నిరాయుధులనుగా వారిని చేసేసాడు.
He broke their power and put them to shame and led them to captivity. వారందరినీ కూడా మనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో, మనకి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో, మన మీద నేరారోపణ చేసేటువంటి వారు ఉన్నారో, నేరారోపణ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో, సెండ్ డాక్యుమెంట్స్, వీటన్నింటినీ కూడా ఆయన శిలువ చేత జయోత్సవంతో ఇక్కడ ఇంకొక అనాలజీని లేదంటే ఆ దినాలలో ఉండేటువంటి ఆ చిత్రీకరణను చెప్తూ ఉన్నాడు. ఒక రోమన్ జనరల్ ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చేటప్పుడు ఒక ట్రయంఫుల్ ప్రొసెషన్ జరుగుతుంది, విజయోత్సవం జరుగుతుంది. ఆ విజయోత్సవంలో తానుతో పాటుగా తాను ఎవరినైతే ఓడించాడో ఆ రాజులను బంధించి ఆ ప్రొసెషన్లో తీసుకొని వెళ్తారు. ఆయన కొల్లగొట్టిన సొమ్ము కూడా ఆయన యొక్క ప్రొసెషన్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. దిస్ ఈస్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ట్రయంఫ్. యేసు ప్రభు యొక్క కాస్మిక్ ట్రయంఫ్ని ఇక్కడ అపోస్టల్ పాల్ ఆ రోమన్ జనరల్ యొక్క ట్రయంఫల్ ప్రొసెషన్తో పోల్చుతూ ఉన్నాడు. ఈ పోలిక చాలా ప్రత్యేకమైనటువంటి పోలిక. శిలువ చేత, శిలువ యొక్క జయోత్సవం, శిలువలో ఆయన వీరందరినీ నిరాయుధులనుగా చేశాడు. There is nothing that Gnostic knowledge and intermediaries can do for men. Christ has done it all already. సమస్తమును క్రీస్తు ప్రభువు జరిగించేశాడు కనుక ఇంకేది కూడా మనం చేయవలసిన అవసరం లేదు. ఆయన చెప్పిన రీతిలో వాక్యానుసారంగా జీవించడమే తప్ప we don't have to add anything or delete anything. అందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయడానికి కానీ దానికి మనం యాడ్ చేయడానికి the very వర్క్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆన్ ద క్రాస్, దానికి మనం ఏది కూడా యాడ్ చేయలేము. మనం సిలువ వేయించుకోని అవసరం లేదు, మనం సర్కంసిషన్ చేయించుకోవడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్లీ డన్. ఆత్మీయంగా మార్పు రావాలి, ఆత్మీయంగా రూపాంతరం చెందాలి, ఆత్మ సంబంధమైనటువంటివే సమృద్ధి అన్నీ కూడా సమస్తమును కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఫిజికల్గా చేయటం అనేది ఏమాత్రం కూడా అవసరం లేదు అన్న సత్యాన్ని కొలెషన్ చర్చ్తో పాటు మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప కార్యాన్ని, ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన పట్ల క్రీస్తు ప్రభు ద్వారా చేసినప్పుడు మనం ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానాన్ని అనుసరించి మనుషుల పారంపర్యాచారాలను అనుసరించి జీవించటం అనేది ఎంతవరకు సబబు అని ఈ ఉదయకాలమందు మనలను కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం తిరోగమనం, రెట్రోగ్రెషన్ అని అంటాం. 16 నుంచి 23 వరకు మనం పొందుకున్నదేంటి, మనం ప్రాక్టీస్ చేస్తున్నదేంటి, మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి అని 16వ వచనంలో నుంచి అపోస్టల్ పాల్ యొక్క ఎక్సార్టేషన్ని మనం చదువుకుంటాం. ఇది నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, ఈ ఉదయకాలమందు Gnostic theorists, Jewish theorists, legalists ప్రభువా ఆ దినాలలో ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వక్రీకరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును కూడా వారు ప్రశ్నించేటువంటి వారిగాను, ఆయన చేసిన శిలువ కార్యమునకు ఇంకా ఏదేదో యాడ్ చేయాలనేటువంటి ఆ ఉద్దేశంలను కొలెషన్ చర్చ్లో హెరెటికల్గా వారు బోధిస్తూ ఉన్నారు. ఈ దినాలలో కూడా అనేకమైన హెరెటిక్స్ నాయనా నీ బిడ్డలైనటువంటి వారిని నీ మార్గంలో నుంచి తప్పించేస్తున్నారు. జెరూసలేముకు వెళ్ళి అక్కడ బాప్టిజం తీసుకోవాలి అని
యేసు ప్రభువు నడిచిన ప్రదేశాలలో నడవాలి అని, అక్కడ మట్టి నీళ్లు తెచ్చుకొని తిని తాగాలని, ఈ విధమైనటువంటివి అక్కడ నుంచి కొబ్బరి నూనె తెచ్చుకొని, ఆలివ్ నూనె తెచ్చుకొని అది రాసుకోవాలి, దాని ద్వారా మనకు దేవుడు పర్ఫెక్షన్ ఇస్తాడని అనేకమైన బోధలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో క్రీస్తు ప్రభువు సిలువలో చేసిన పర్ఫెక్ట్ వర్క్ ఆఫ్ అటాన్మెంట్ని అర్థం చేసుకుంటే మా వైపు నుంచి మేము ఫిజికల్గా ఏమి చేయవలసిన అవసరం లేదు, సమస్తమును ఆత్మీయంగానే జరిగించవలసి ఉంటుందన్న సత్యమును మేమందరం అర్థం చేసుకున్నటకు మాకు కృపను అనుగ్రహించమని, ఇటువంటి స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ని మాకు మా ప్రియులకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండి ఈ హలోక సంబంధమైన మూల పాఠాలను, మనుషుల ఆచారాలను, మోసకరమైన నిరర్ధక తత్వాలను అన్నింటినీ విడిచిపెట్టుటకు సహాయం చేయనుగాక. ఆమేన్.